మనము లోకమునందున్న చూస్తాం. లోకమునందున్న లోకమునందున్న రెండు స్థితులు. ఒకటి లోకమునందు రెండు క్రీస్తునందు. రెండు స్థితులు లోకంలో పనిచేస్తూ ఉన్నాయండి. ఒకటి లోకమునందు అనే స్థితి, రెండవది క్రీస్తునందు అనే స్థితి. క్రీస్తునందు అంటే క్రీస్తు సంఘమునందు అని అనమాట అండి. లోకమునందు క్రీస్తునందు. లోకంలో రెండు అదృశ్య శక్తులు ఉన్నాయి. రెండు అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయండి. ఒకటి దైవశక్తి, రెండోది అపవాది శక్తి అన్నమాట. లోకమునందు అపవాది శక్తి పనిచేస్తుంది. ఈ లోకానికి రాజు అపవాది అన్నమాట. క్రీస్తునందు దైవశక్తి పనిచేస్తుంది. ఇక్కడ రాజు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అన్నమాట. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఒక రాజ్యముగాను, అదిగో దేవుని కొరకు మనుషులను కొని అన్నాడండి. ఎక్కడి నుంచి కొన్నాడు? లోకంలో నుండి కొన్నాడు అనమాట. దేవుని కొరకు మనుషులను కొని ఒక రాజ్యంగా చేశాడు అనమాట అండి. లోకంలో ఒక రాజ్యం స్థాపించాడు. అదే క్రీస్తు సంఘం అన్నా క్రీస్తు రాజ్యం అన్నా రెండు ఒకటే. ఆ రాజ్యానికి రాజు ఎవరు అనమాట అండి? యేసుక్రీస్తు వారు. 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యను బట్టి వారిని జయించున్నారు గాని ప్రేమించిన వారు కారు. 10వ వచనం కూడా చూడండి సార్. 10వ వచనం కూడా ఒకసారి చూడండి.
మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని రాత్రింబవళ్ళు మనము దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదైంది. ఇది అధికారం క్రీస్తుదైందనమాట అండి. అధికారం క్రీస్తుదైంది. అందుకే ఈ రాజ్యానికి రాజు ఎవరు అనమాట అండి? యేసుక్రీస్తు వారే రాజు. కాబట్టి లోకంలో దేవుని రాజ్యం స్థాపించాడు. లోకంలో దేవుని రాజ్యం స్థాపించాడు. ఇప్పుడు అధికారం క్రీస్తుతో వచ్చిందనమాట అండి. అందుకే దానియేలు గ్రంథంలో ఏమంటాడంటే 2:44లో, దానియేలు గ్రంథం 2:44, దానియేలు 2:44, ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యం స్థాపించును. అదిగో ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఒక్క రాజ్యం అన్నమాట అండి. ఒక్క రాజ్యం స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యమే ఏంటిదనమాట అండి? క్రీస్తు సంఘం. కాబట్టి క్రీస్తు సంఘం అనేది లోకంలో స్థాపించిన దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం. అందుకే ఆ రాజ్యము దేవుని దాయను క్రీస్తు దాయను అన్నాడు ఇందాక 12వ అధ్యాయం 10వ వచనంలో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించచ్చు, వినిపించిన వానికి మనలను అదిగోండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? లోకం నుంచి తీసుకొచ్చాడు. వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట? లోకం నుంచి తీసుకొచ్చేసి మన దేవునికి ఒక రాజ్యంగా, యాజకులుగా చేశాడనమాట అండి. ఒక రాజ్యంగా, యాజకులుగా చేశాడనమాట అండి. కొలస పత్రిక 1:13, కొలస పత్రిక 1:13 చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి అదండి పరిస్థితి. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి, ఇది అంధకార సంబంధమైన అధికారం అన్నమాట అండి. ఇక్కడ అంధకార సంబంధమైన అధికారం ఉంది. అంధకార సంబంధ అధికారం ఇక్కడ నుంచి విడుదల చేసి తన కుమారుని యొక్క కుమారుని రాజ్యం అనమాట అండి. తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేసినాం. చేసినమాట. రాజ్యనివాసులుగా చేస్తాడు. కాబట్టి లోకమునందు ఎవరున్నారంటే అపవాది శక్తి పనిచేస్తుంది. అందుకే యోహాను సువార్తలో ఏమంటాడంటే 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఈ లోకంలో తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి అదిగోండి. ఈ లోకాధికారి ఎవరంట? అపవాది అనమాట. బయటకు త్రోసివేయబడును. కాబట్టి అంధకార సంబంధమైన అధికారము లోకంలో పనిచేస్తూ ఉంది. అంధకార సంబంధమైన అధికారం లోకంలో పనిచేస్తుంది. ఆ లోకానికి రాజు ఎవరంటే సాక్షాత్తు అపవాదే. రాజ్యానికి రాజుగా కొనసాగుతున్నాడు. ప్రజలు ఎవరంటే లోకస్తులందరూ అన్నమాట. పాపులందరూ అక్కడ అపవాది రాజ్యంలో ఉన్నారు. ఉన్నారన్నమాట అండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాస్తవానికి పరిపాలన ఎలా ఉంటుందంటే అన్ని సమస్యలే ఉంటాయి. అన్నీ సమస్యలే ఉంటాయి అన్నమాట. అన్ని సమస్యలే ఉంటాయి. అన్నీ సాతాను అధికారం చొప్పున కొనసాగుతుంటాయి అన్నమాట.
స్వభావం ఎలా ఉంటుందంటే చెడ్డ స్వభావం ఉంటుంది అనమాట. చెడ్డ స్వభావం కలిగి ఉంటారు. దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానం ఉంటుంది అన్నమాట. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉండేదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశయు, జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. అదండి పరిస్థితి. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అనమాట అండి. దేవుని వల్ల పుట్టినవి కాదనమాట. లోక సంబంధమైన అపవాది వల్ల పుట్టినవి. తర్వాత చదవం సార్. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నాయి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును. అదండి పరిస్థితి. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. కాబట్టి లోకంలో అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం, వీటి ద్వారా ఏమొచ్చుద్దంటే మనుషులకు పాపం వచ్చుద్ది. పాపం ద్వారా ఏమొచ్చుద్దంటే మరణం వస్తుంది. మరణం ద్వారా ఏమొచ్చుద్దంటే దేవుని ఉగ్రత వస్తుంది అన్నమాట. దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత వచ్చేస్తుంది మనుషులకు. ఇక్కడ అన్ని సమస్యలే. వీళ్ళందరూ కూడా దేవునికి శత్రువులుగా ఉంటారు. దేవునికి శత్రువులుగా, విరోధులుగా ఉంటారన్నమాట. దేవునికి శత్రువులుగా, విరోధులుగా ఉంటారు. రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. శత్రువులమై ఉండగా అదిగోండి, శత్రువులమై ఉన్నాం ఒకప్పుడు. ఇంకో పైన ఏమంటాడంటే 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, కాబట్టి అది 6వ వచనం చూడండి. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు. కాబట్టి టోటల్గా మనం ఇక్కడ ఎలా ఉన్నామంటే శత్రువులుగా, విరోధులుగా, భక్తిహీనులుగా ఉన్నాం. భక్తిహీనులుగా ఉన్నాం అన్నమాట. భక్తిహీనులుగా ఉన్నాం. వీరి మీద ఏమి కుమ్మరించబడుద్ది అంటండి? దేవుని ఉగ్రత కుమ్మరించబడుతూ ఉంటుంది. వీళ్ళకి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏమైనా వస్తాయా విల్సన్ గారు? ఏమి రావు అనమాట. ఏమి రావు. చివరికి వీళ్ళకి వచ్చేది ఏంటంటే, వీళ్ళకి వచ్చే ఫలితం ఏంటంటే నిత్య నరకం. నువ్వు అన్నట్టు నిత్య నరకం. అయితే వీళ్ళకి అనుగ్రహించే కృప ఏంటంటే ఇంకా కృప వీళ్ళ మీద వెంటాడుతూ ఉంది. వీళ్ళ మీద కృప వెంటాడుతూ ఉంది. దేవుని కృప, దేవుని ఉగ్రత ఉంది. సజీవులుగా ఉన్నంత కాలము, ఎంతకాలం అంటండి? సజీవులుగా ఉన్నంతకాలం కృప వెంటాడుద్ది. ప్రాణం ఉన్నంతకాలం కృప వెంటాడుద్ది. ప్రాణం పోయిన తర్వాత కృప ఎత్తివేయబడుద్ది అనమాట అండి. ఇంకా కృప ఉండదు వాళ్ళకి. అందుకే ధనవంతుడికి ఎంతకాలం వెంటాడింది? ధనవంతుడికి మరణించేంతవరకు వెంటాడింది. మరణించిన తర్వాత ఇంకా మారుమనసు పొందడానికి లేదనమాట అండి. కాబట్టి వీళ్ళకి ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే అపవాది రాజ్యంలో
అంధకార సంబంధమైన అధికారంలో లోకస్తులందరకు అన్ని సమస్యల వలయంలో అన్ని సమస్యలు అన్ని శ్రమలు అనమాట అండి ఇక్కడ ఉండేది. చూడటానికి పైకి బాగున్నా సరే ప్రతిదీ సమస్య, ప్రతిదీ శ్రమ అనమాట అండి. అయితే ఇక్కడంతా కూడా చెడ్డ స్వభావం కలిగిన మనుషులే ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా జీవిత విధానం కొనసాగిస్తారు. లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ. దీని ద్వారా ఏమొచ్చుద్ది అనమాట అండి? పాపం, మరణం వచ్చుద్ది. ఈ పాపం, మరణం కింద నుండి వాళ్ళు దేవుని శత్రువులు, విరోధులు, భక్తిహీనులుగా ఉంటారు. ఇలాంటి ఉన్నటువంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత, రౌద్రము కుమ్మరించబడతా ఉంటుంది అనమాట అండి. దేవుని యొక్క ఉగ్రత, రౌద్రము కుమ్మరించబడతా ఉంటుంది. 2వ అధ్యాయం రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, భేదాలు పుట్టించి సత్యానికి లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి. అదండి పరిస్థితి. సత్యానికి లోబడకుండా ఎవరైతే దుర్నీతికి లోబడతారో వారి మీదకి ఏమొచ్చుద్దంట? దేవుని ఉగ్రత, రౌద్రం వచ్చుద్ది అంటాడండి. రౌద్రం వచ్చుద్ది. కాబట్టి వీళ్ళకి ఒకే ఒక ఆశీర్వాదం ఏంటంటే దేవుని కృప ఇంకా వెంటాడుతుంది. ఏ ఒక్కడు నశించకూడదు నాకు ఇష్టం లేదని దేవుని కృప వెంటాడుతుంది. అలా జరిగిన ధనవంతుడి ఎదుట చెప్తూ ఉన్నాడు అన్నమాట. మారు మనసు పొందు 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 అన్నాడు. నోవాహు అక్కడున్న ప్రజలకు మారు మనసు పొందండి, ఓడలోకి ఎక్కండి అన్నాడు. లోతు అక్కడున్న ప్రజలకు మారు మనసు పొందండి, బయటికి రండి అని చెప్పాడు. ఆ విధంగానే ఈ రోజులో కూడా కృప వీళ్ళకి సువార్త వినిపిస్తూ ఉంది. సువార్త వింటే ఏం జరుగుద్దంటే, యేసుక్రీస్తు సువార్త విన్నట్లయితే వీళ్ళు ఎక్కడి నుంచి ఎడకి బాప్తిసం ద్వారా ఆశీర్వాదాలకు వచ్చే అవకాశం ఉందన్నమాట. బాప్తిసం ద్వారా నమ్మి బాప్తిసం పొందితే ఏమవుతుందంటే వీళ్ళకి రక్షణ వచ్చుద్ది అనమాట. పాప క్షమాపణ వస్తుంది. క్షమాపణ. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. అదిగోండి, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో రాజేష్, వెంటనే నువ్వు ఎక్కడి నుంచి బయటకు వస్తావు అనమాట అండి? అంధకారం నుంచి ఇక్కడికి వస్తావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాను సువార్త 15:19 అండి. యోహాను సువార్త. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు అది ఇక్కడ ఉన్న వాళ్ళు అనమాట అండి. ఓకేనా? అదిగా లోకము నుండి వేరుపరుచుకున్నాను క్రీస్తు రక్తం ద్వారా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధాన వార్తలను నమ్మి బాప్తిసం తీసుకుంటే క్రీస్తు రక్తం ద్వారా నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి సార్. అయితే సర్వసత్యంలోనికి నడిపించును. కాబట్టి ఒక నిమిషం 33వ వచనం కూడా చూడండి సార్ ఒకసారి. 33వ వచనం కూడా చూడండి. నా యందు మీకు సమాధానం కలిగినట్లు చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును. అదండి పరిస్థితి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంలో జయించున్నాను అంటాడు అన్నమాట అండి. కాబట్టి లోకంలో శ్రమ కలుగుతూ ఉంటుంది, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే మీకు పాపక్షమాపణ వచ్చింది, మీకు రక్షణ వచ్చేసింది. మూడవదిగా మీకు ఏమొచ్చుద్ది అంటండి? పరిశుద్ధాత్ముడు వస్తారన్నమాట. ఏమొస్తాడనమాట? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం 2:38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుదురు అంటాడన్నమాట. అదండి పరిస్థితి. ఒకసారి బోటికెళ్ళి చూడండి.
మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను. ఎక్కడికి ఏర్పరచుకున్నాను అంటే క్రీస్తునందు ఏర్పరచుకున్నాను అనమాట అండి. రోమపత్రిక 8:1 చూడండి సార్. రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అదిగో క్రీస్తునందు, అందుకే క్రీస్తునందు అని అనమాట అండి. ఇక్కడ చూడండి బోర్డుకి వెళ్ళి, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందు అంటే అర్థం ఏందనమాట అండి? క్రీస్తునందు క్రీస్తునందు అంటే క్రీస్తునందు అన్నాడు అనమాట అండి. క్రీస్తునందు అంటే అర్థమైంది. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమపత్రిక 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఇటు చూడండి ఒకసారి 7:18లో ఏమన్నాడంటే, తీసారా అందరూ బైబిల్? అందరు తీసారండి బైబిల్? ఒకసారి చూడండి బైబిల్. ఎలసిన గారు తప్పు చదివాడేమో ఒకసారి. ఏందన్నా ప్రతాపన తీసారా? అందరు బైబిల్ తీసారా? చూడండి ఇక్కడ 7:18 చదవండి ఒకసారి. నా యందు అనగా చాలండి. నా యందు అంటే నా శరీరమందు అన్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడాలి. నా యందు అంటే నా శరీరమందు. ఓకేనా? ఈ అర్థం ఎవరు చెప్పారు? నేను చెప్పాను, బైబిల్ చెప్పిందండి. బైబిల్ ఏం చెప్పింది? నా యందు అంటే నా శరీరమందు అంది. క్రీస్తునందు అంటే క్రీస్తు శరీరమందు. ఓకేనా? యశోబనా అటం తిరుగుతావా? ఓకేనా? అటం తిరగగా ఓకే. క్రీస్తు శరీరం అంటే ఏందనమాట అండి? ఎఫెస్ పత్రిక 1:22 చూడండి. క్రీస్తు శరీరం అంటే ఎంత చెబుతాడు? ఎఫెస్ పత్రిక 1:22. ఆ సంఘము ఆయన శరీరం. అదుగోండి, ఆ సంఘం ఆయన శరీరం అనమాట అండి. అది శరీరం అంటే ఏందనమాట అండి? సంఘం. కొలసపత్రిక 1:18. సంఘమను శరీరం. అదుగో సంఘమను శరీరం నాకు అదుగో. చూడండి ఒకసారి బోర్డుకి వెళ్ళి దయచేసి. రత్నబాబన్న చూస్తున్నావా బైబిల్? 7:18 ఏమన్నాడు రోమపత్రిక? నా యందు అంటే నా శరీరం అందు. నా యందు అంటే నా శరీరం అందు అన్నప్పుడు క్రీస్తునందు అంటే ఏందనమాట అండి? క్రీస్తు శరీరం అంటే అర్థం ఏందనమాట? ఏ సంఘం అది? కాబట్టి క్రీస్తునందు అనే పదము బైబిల్ ఎక్కడ కనబడినా సరే క్రీస్తు సంఘం అని అర్థం. క్రీస్తునందు అంటే క్రీస్తు సంఘం. అందుకే రోమపత్రికలో ఏమన్నాడంటే, రోమపత్రిక 8:1 చదవండి ఇప్పుడు. రోమపత్రిక 8:1 అంటే దాని అర్థం ఏందనమాట అండి? అది పరిస్థితి. ప్రతాపన కన్ఫ్యూజ్గా ఉందా? మళ్ళీ అందరు పోయిన తర్వాత అడిగావు. ఆనందన కాబట్టి క్రీస్తునందు అనే పాటకు బైబిలే టోటల్గా క్లియర్గా అర్థం చెప్పేస్తున్నాము. క్రీస్తునందు అంటే క్రీస్తు సంఘమునందు ఎవరో ఏ శక్తి పనిచేస్తుంది? దైవశక్తి. ఆ శక్తికి రాజ్యానికి రాజు ఎవరు అనమాట అండి? యేసుక్రీస్తు రాజు. ఎన్ని రాజ్యాలు రాపిస్తాడంటండి? ఒక్క రాజ్యం అంటే ఒక్క సంఘం అనమాట. ఒక్క రాజ్యం అంటే ఒకటే సంఘం. అది పరిస్థితి. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? మిమ్మల్ని లోకంలో నుంచి తీసుకొచ్చాను. లోకంలో ఏముంటాయి? అన్నీ సమస్యలు ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి అనమాట అండి? అన్నీ ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక్కడ అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. క్రీస్తునందు అన్ని ఆశీర్వాదాలే. ఎఫెస్ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెస్ పత్రిక 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి స్తుతింపబడును గాక. క్రీస్తునందు క్రీస్తునందు చదవండి. మీరు చదివిన దానికి అర్థం చెప్పండి రాజేష్ గారు. అనుగ్రహించును అన్నాడు. తర్వాత ఎట్లనగా వద్దంగా కింద వద్ద 3వ వచనమే. క్రీస్తునందు పరలోకపు ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించును అన్నాడు. కాబట్టి క్రీస్తునందు అంటే అర్థం ఏంటన్నమాట అండి? క్రీస్తు సంఘం నందు ఏ ఆశీర్వాదాలు పెట్టాడు? పరలోకపు ఆశీర్వాదాలు పెట్టాడు.
పరలోకపు ఆశీర్వాదాలు క్రీస్తునందు క్రీస్తు సంఘంలో పెట్టాడు. కాబట్టి నేనంటే స్వార్థం అనుకుంటాను, కానీ బైబిల్ చెప్తున్నానంటే ఇదిగో బాబు, ఇదిగో అట్టిపండు ఒలిసిపెట్టినట్టుగా బైబిల్ విపులంగా మాట్లాడుతుంది. ప్రతి విషయాన్ని కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదా, ప్రతి దానికి అర్థం చెప్తుంది. నా ఏందు అంటే నా శరీరం నందు, క్రీస్తునందు అంటే క్రీస్తు శరీరం నందు. క్రీస్తు శరీరం నందు ఏముందంటే ఏ శిక్షా విధి లేదు. ఇంకా ఏమున్నాయంటే క్రీస్తునందు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మసమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మసమైన ఆశీర్వాదాలు ఏంటంటే ఒకటి రక్షణ, రెండోది పాప క్షమాపణ, మూడోది పరిశుద్ధాత్మ వరం, నాలుగవది క్రీస్తునందు ఏముందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:11. దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకనికి ఒకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. 5:11 చూడండి ఒకసారి. 5:11 అక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 5:11. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమునకు దయచేసెను, నిత్య జీవం అనుగ్రహించెను. ఈ జీవము ఆయన కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. చాలండి. అంటే ఇప్పుడు ఆ జీవం ఎక్కడుందంటండి? కుమారుని యందు ఉన్నది అన్నాడు. చూడండి బోటికి వెళ్ళి, సురేష్ అన్న ఉన్నావా? జీవం ఎక్కడుందంట? కుమారుని యందు. కుమారుని యందు అంటే క్రీస్తునందంటే క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘంలో ఏముందంట? జీవం. ఎక్కడ పోగొట్టుకున్నారు మనుషులు? ఏదైనా తోటలో పోగొట్టుకున్నాడు ఆదామవ్వ. ఈ పండు తింటే నువ్వు నిజంగా సచ్చితం అన్నాడు. సచ్చితం అంటే అర్థమైంది, మన జీవం పోగొట్టుకున్నాడు ఆయన. అక్కడ ఏమన్నాడు? ఇందా మనం చదువుకున్నాం ఎఫెసీ పత్రిక 4:18 ఏమన్నాడంటే దేవుడి వలన కలుగు జీవం నుండి ఏదైనా తోటలో పోగొట్టుకున్న జీవాన్ని తీసుకొచ్చి క్రీస్తు సంఘంలో పెట్టాడు దేవుడు. లింక్ అర్థం కాలేదా? ఎఫెసీ 4:18 చూడండి, ఇప్పుడు అర్థమైంది. ఎఫెసీ 4:18 వారైతే పెద్ద చదవాలి. పాపము చేయటం వలన దేవుని జీవం నుండి వేరుపరచబడ్డారు ఆదామవులు, భ్రష్టులందరూ కూడా పాపము చేయటం వలన వేరుపరచబడ్డారు. ఇప్పుడు నువ్వు బాప్తిసం పొందడం వల్ల జీవం నీకు ప్రసాదించారు. ఎక్కడంటే క్రీస్తునందు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:11. కాబట్టి ఏదైనా తోటలో పోగొట్టుకున్న జీవం కాస్త ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఏర్పాటు చేసి పెట్టండి. నీకు జీవం రావాలంటే రాజేష్ గారు ఏ సంఘంలో ప్రవేశించాలన్నమాట? తప్పదు సార్. జీవం రావాలంటే క్రీస్తు సంఘంలో ప్రవేశించాల్సిందే, నేనైనా నువ్వైనా ఎవరైనా. మరెక్కడా లేదు. క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరంలో ఏముంది? క్రీస్తు రక్తం ఉంది. క్రీస్తుకు శరీరాలు ఒకటే ఉంటాయా 10 ఉంటాయండి? ఒకటే ఉంటుంది అన్నమాట అండి. నా రక్తం నా శరీరంలో ఉంది, నీ రక్తం నీ శరీరంలో ఉంది. క్రీస్తు రక్తం క్రీస్తు శరీరంలో ఉంది, క్రీస్తు సంఘంలో ఉంది. కాబట్టి మనుషులు పాపాలు పోవాలంటే రక్తమే మందు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఈ రక్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ నువ్వు బాప్తిసం తీసుకుంటేనే క్రీస్తు రక్తం పనిచేస్తుంది. క్రీస్తు రక్తం పనిచేస్తేనే పాప క్షమాపణ జరుగుద్ది. క్రీస్తు రక్తం పనిచేస్తేనే రక్షణ వచ్చుద్ది. క్రీస్తు రక్తం పనిచేస్తేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. నీకు అప్పుడు జీవం పాస్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే క్రీస్తు రక్తం నీలో ప్రవశించడం వల్ల క్రీస్తులో ఉన్న జీవం నీలోకి వచ్చేస్తుంది అనమాట. ఈ సంగతి అర్థం కాక ఏం చేస్తున్నారంటే తల ఒక కుంపట పెట్టేస్తున్నారు అనమాట అండి. మనంతటా మనం సొంత కుంపట పెట్టడానికి లేదు. దేవుడు ముందుగానే చెప్పేశాడు. 6 రాజుల కాలంలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు, ఒకటే రాజ్యం స్థాపిస్తాడు. దానికి అన్నిటికీ నాశనం కలగదు. అది దాన్ని పొందిన వారికి గాక మరెవరికి. అదండి పరిస్థితి. విల్సన్ గారి ఆస్తి విల్సన్ గారికి పుట్టిన వారికి గాక మరెవరికి చెందదన్నట్టుగా క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందిన వారికి గాక క్రీస్తు ఆశీర్వాదాలు బయట ఉన్న వాళ్ళకి చెందవు. అర్థం కాల? నేను అడుగుతున్నావు, అర్థమైందా? అర్థం కాలేదా? అలాగనమాట అండి. క్రీస్తు సంఘంలో ఏమున్నాయి అనమాట బ్రదరు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు.
ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనమాట అండి? సమస్యలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. ఇక్కడ శాపాలు ఉన్నాయి, ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి. రక్షణ, పాపక్షేమణ, పరిశుద్ధాత్మ వరము, అలాగే జీవము. 5వదిగా ఇక్కడ ఏముందంటే క్రీస్తు రక్తం తోడుగా ఉంటుంది అనమాట అండి. ఏముంటుంది అనమాట? క్రీస్తు రక్తం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందుము. యేసు రక్తము అదిగోండి, యేసు రక్తం తోడుగా ఉంటుంది. తెలిసిన గారు ఇక్కడ యేసు రక్తం ఎవరు తోడుగా ఉంటుంది? బాప్తిసం పొందిన వారికి మాత్రమే యేసు రక్తం తోడుగా ఉంటుంది. ఇటు చూడండి ఒకసారి. ఇక్కడ బాప్తిసం పొందిన వాడు ఉన్నాడు, ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇతను ఎవరి అధికారంలో ఉన్నారన్నమాట అండి? అపవాద అధికారంలో ఉన్నారు. ఇతనికి ఆశీర్వాదాలు వస్తాయా, శాపాలు వస్తాయి అనమాట అండి? ఇతను దేవుని ఉగ్రత కింద, రౌద్రం కింద ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇతడు నమ్మి బాప్తిసం తీసుకుంటే క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే ఇతనికి రక్షణ కలుగజేస్తుంది. అంత మాత్రం కాకుండా క్రీస్తు రక్తము జీవితాంతం పనిచేస్తుంది. ఆయనకి క్రీస్తు రక్తము జీవితాంతం పనిచేస్తుంది. అంటే ఈయన జీవానికి వారసుడు కాబట్టి ఈయన క్రీస్తు రక్తం జీవితాంతం వెనువెంట ఉంటుంది అనమాట. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అక్కడ 8వ వచనం. మనమంటే బాప్తిసం తీసుకున్నాం, మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుందాము. అదిగో మనలో అంటే బాప్తిసం పొందిన మనలో సత్యం ఉండదు. మన పాపాలు మనం ఒప్పుకుంటే నీతిమంతుడును గనుక కాబట్టి ఇప్పుడు ఇక్కడ బాప్తిసం పొందిన ఒక ఆయన ఉన్నాడు, రాజేష్ అన్న. ఇక్కడ బాప్తిసం పొందిన ఒక అబ్బాయి అన్నాడు, ఇక్కడ ఒక అబ్బాయి అన్నాడు. ఒకసారి చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో. ఇక్కడ లోకస్తుడు ఒక అబ్బాయి అన్నాడు, బాప్తిసం పొందిన ఒక అబ్బాయి అన్నాడు. ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అనుకోండి, ఇద్దరు కలిసి ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకే కంపెనీలో పనిచేస్తుంటే ఇద్దరు కలిసి ఏదో చిన్న పొరపాటు కూడా చేశారు. ఇద్దరు కలిసి పొరపాటు చేస్తే ఇద్దరు కలిసి చర్చి బిల్డింగ్లో పోయి ఏం చేశారంటే వీళ్ళు ప్రార్థన చేశారు. ఈ అబ్బాయి ప్రార్థన చేశాడు, ఈ అబ్బాయి ప్రార్థన చేశాడు. ఈ అబ్బాయి బాప్తిసం పొందలేదు, ఈ అబ్బాయి బాప్తిస్ము పొందాడు. ఇతడు పాపం చేశాడు, ఇతడు పాపం చేశాడు. ఇద్దరు ఒప్పుకున్నారు. దేవుడా నేను పాపం చేశానయ్యా అనేసి ఈ అబ్బాయి అన్నాడు. దేవుడా నేను కూడా పాపం చేశానయ్యా అనేసి ఈ అబ్బాయి అన్నాడు. నాది పొరపాటు అయిందయ్యా, నన్ను క్షమించయ్యా, నేను తొందరపడి పొరపాటుగా పాపం చేశాను, క్షమించాయి అనేసి అన్నాడు. ఇద్దరు కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. రతన బాబు అన్న, ఎవరు పాపం క్షమిస్తాడు? దేవుడు. ఇతను కూడా అలాగే సేమ్ ప్రార్థన చేశారు కదా. అలాగనమాట అండి. ఇక్కడ రక్తం పనిచేస్తే ఇక్కడ రక్తం పనిచేస్తుంది నీకు, ఇక్కడ రక్తం పనిచేయకుండా ఈ రక్తం పనిచేయదు అనమాట అండి. అది పరిస్థితి. నీకు తేడా అర్థం కావాలి. కాబట్టి ఈ రక్తము జీవితాంతం బతికినంతకాలం వెంటాడుతున్నది. అంటే ఎప్పుడైతే నువ్వు గొర్రెలాగా పాపం చేస్తావో వెంటనే ఒప్పేసుకుంటే నీ పాపం వెంటనే కడిగివేయబడుద్ది. అది బాప్తిసం తీసుకున్నట్టుగా దేవుడు ఇచ్చినటువంటి కృప. వెంటనే శుద్ధిపరచబడతా ఉన్నానమాట అండి. వెంటనే శుద్ధిపరచబడతాం. కానీ ఇతడు మాత్రము బాప్తిసం పొందేంత వరకు పాపుల మనవి దేవుడు ఆలకించాడు. యోహాను సువార్త 9:31 చూడండి ఏం చెప్తాడో. యోహాను సువార్త 9:31. చాలు. ఇతడు పాపే పరిశుద్ధుడు అనమాట అండి. ఇతడు పాపే పరిశుద్ధుడా? సురేష్, సునీలనా? ఇతడు పాపి. దేవుడు పాపులు మనవి ఆలకించడు. వ్రతపన ఇబ్బంది పెడుతున్నానా? నేనేమన్నా ఎంత అయింది టైము? 3:15.
బ్రేక్ కావాలంటే తీసుకోండి, ఇబ్బంది లేదు. ఈరోజు ఉంటున్న పాఠం మీద చెప్పండి, అందరూ చెప్పాలి. ఏ స్థితిలో ఉంది అనమాట అండి? లోకమునందు ఒకటి, క్రీస్తునందు ఒకటి. లోకమునందు రాజు ఎవరు అనమాట? ఇక్కడ ఏ అధికారం ఉంటుంది? ఇక్కడ ఉండే ప్రజలు ఎవరు అనమాట? లోకస్తులందరూ పాపులు అనమాట అండి. ఇక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్ని సమస్యలు. ఇక్కడ ప్రజల స్వభావం ఎలా ఉంటుంది అనమాట అండి? ప్రతి ఒక్కరి చెడ్డ స్వభావం. ఎవరిని దోచుకోవాలా, ఎవరి కొంపలు ముంచాలా, ఎవరి సొమ్ము ఆక్రమించాలనే తత్వమే ఉంటుంది తప్ప ఒకరికి మేలు చేయడం తత్వం ఇక్కడ ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ ఉండేదంతా శరీరాశ, నేత్రాశ. దీనివల్ల పాపం వచ్చుద్ది, మరణం వచ్చుద్ది, దేవుని యొక్క ఉగ్రత వచ్చేస్తుంది. నిత్య నరకానికి నాశనం అయిపోతారు చచ్చిపోతే. కానీ వాళ్ళు చనిపోక మునుపున్నంతసేపు ఎవరు వెంటాడతారంటండి? చనిపోయిన వెంటనే కృప ఎత్తివేయబడుద్ది. ఇంకా కృప పనిచేయదనమాట. అందుకే ధనవంతుడు గగ్గోలు పెట్టుకున్నా సరే అతడు మొర సహాయం వచ్చింది రాలేదా? కృప లేదు, పనిచేయదు. ఇక అయ్యో నేను ఇక్కడ యాతన పడిపోతున్నాను, లాజర్ను పంపించు, ఛాన్స్ వచ్చిందా? మరి నా తమ్ముళ్ళ దగ్గర పంపించు లాజర్ని, కుదరదు. ఎన్ని మనవులు చేసుకున్నా గగ్గోలు పెట్టినా సరే ఇతడి మనం ఆలకించబడదు. తర్వాత పాతాళంలో వాని మొర ఆలకించబడదు అంటది ప్రసంగి గ్రంథం. పాతాళంలో నీ మొర ఆలకించేవాడే లేడు. నువ్వు చచ్చిపోక మునిపే నువ్వు మొత్తుకుంటే నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలున్నారా? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమొచ్చుద్దంట? పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ వరం, జీవం వచ్చుద్ది, క్రీస్తు రక్తం వచ్చేస్తుంది. తర్వాత ఎక్కడ చేర్చుకుంటాడు వీళ్ళని? ఎక్కడ చేర్చుకుంటాడంటే పరిశుద్ధుల సహవాసం, దేవునితో సహవాసం వస్తుంది వీళ్ళకి. దేవునితో సహవాసం సంబంధం ఏర్పడుద్ది వీళ్ళకి. పరిశుద్ధుల సహవాసం వచ్చుద్ది, పరిశుద్ధుల సహవాసం, సహకారం ఏర్పడుద్ది. పరిశుద్ధుల సహవాసం ఏర్పడుద్ది. చివరికి వీళ్ళు చనిపోతే ఆడిపోతారు తెలుసు సార్? పరలోకానికి, నిత్య జీవానికి వాడుతున్నమాట. పరలోకం ఏర్పడుతుంది. తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. దేవుని బోరతోను పరలోకం ఉన్న ప్రభు దిగు వస్తాడు రేపు రెండో రాకల్లో. అదిగా ఇప్పుడు చూడండి, క్రీస్తు సంఘంలో ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత ఆ మీదట మనము కొనుకోబడతాం. తర్వాత కాగా అదిగా సదాకాలం పరలోకంలో ప్రభుతో కూడా ఉంటాం. ఎక్కడంటండి? పరలోకంలో సదాకాలం ఉంటాం అని చెప్తుంది బైబిల్. సదాకాలం నెమ్మదికరమైన స్థితి, విశ్రాంతి, తేజోవంతమైన లోకం అనమాట అండి. సదాకాలం, శాశ్వత కాలం, యుగాయుగాలు అని చెప్పుద్ది అనమాట. యుగాయుగాలు, ఆది అంతం లేని కాలము, సదాకాలము అక్కడ ఉంటామంట. అది 2 స్థితుల పరిస్థితి. రాసుకున్నారు అందరూ? ఏం సార్, ఏం పేరు నీ పేరు? సునీల్ మామ. ఇంతకీ అదే పేరా? ఇంతకీ మనం ఇక్కడున్నాం సార్? ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నావా? ఇక్కడ ఉండి ఆడికి పోతారన్నమాట, నరకానికి పోతారు. కాబట్టి అక్కడ ఉండటం శ్రేష్టమా కాదండి? కాదు. కాబట్టి ఎప్పుడు బయటికి రావాలి? వెంటనే అనమాట అండి, వెంటనే. ఆ రోజు జైలధికారి ఎన్ని రోజులకు బయటకు వచ్చాడు? వెంటనే. రమేష్ అన్న, జైలధికారి ఎన్ని రోజులు బయటకు వచ్చాడు? ఎప్పుడు బాప్తీసం తీసుకున్నాడు జైలధికారి? ఐడియా ఉందా? అర్ధరాత్రి పూట బాప్తీసం తీసుకున్నాడు. అలాగే లుదియా ఎప్పుడు బాప్తీసం తీసుకుంది? వెంటనే. నపుంసకుడు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నాడు? నీకు సత్యం అర్థమైతే వెంటనే నమ్మి బాప్తీసం పొందినవాడు ఇవన్నీ వస్తాయి. నువ్వు బాప్తీసం పొందకపోతే ఈ శాపాలన్నీ నీకే వస్తాయి అన్నమాట.
కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా రేపేం జరుగుద్దో నీకు తెలియదు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఈనాడే రక్షణ దినం అంటుంది బైబిలు. కాబట్టి దేవుని యొక్క కనికరమైన పిలుపును నువ్వు గుర్తిరిగి బాప్తిసం పొంది దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా కోరుచున్నానండి. వందనాలు. ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి. సురేష్ అన్న వినపడుతుందా? డౌట్ ఏమైనా ఉంటే అడగండి సార్. సునీల్ మామ గారు, సుధాకర్, డౌట్ ఏం లేదా? కాళ్ళు ఉన్నాయేమో సార్, కాళ్ళు ఉన్నాయేమో. ఇప్పుడు కూడా కాళ్ళు ఉన్న పాములు ఉన్నాయి కొన్ని. ఏంటి సార్ అటు చూస్తున్నారు? అవునా? ఇప్పుడు కూడా కాళ్ళు ఉన్న పాములు ఉన్నాయి కొన్ని. అప్పుడు పాముకి కాళ్ళు ఉండేవి, మట్టి తినేది కాదు. అప్పటి నుంచి దేవుడు శాపం పెట్టాడు దానికి. అప్పటి నుంచి శాపం పెట్టాడు సార్. చెప్పండి. అవును అవును. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 27వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 27వ వచనం. సార్. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా ఆ రోజుల్లో అపోస్తులు ఏం చేశారంటే, రాజేష్ గారు, దేవుని సంకల్పం అంతా చెప్పిన తర్వాతనే బాప్తిసం ఇచ్చారు. మనలాగా ముంచి తేల్చలేదు. వాళ్ళు ఆలస్యమైనా సరే దేవుని సంకల్పం అంతా కూర్చోబెట్టి చెప్పిన తర్వాత బాప్తిసం ఇచ్చారు. మనలాగా ఫోటోల కోసం, మనలాగా మరి దేనికోసం బాప్తిసం ఇవ్వలే వాళ్ళు. అపోస్తులు ప్రభు యొక్క ఆజ్ఞ అతిక్రమించిన దాఖలాలే లేవు. ప్రభు గీసిన గీతలోనే కొనసాగారు. అపోస్తులైన పేతుల దగ్గర నుంచి పౌలు వరకు దేవుని సంకల్పం అంతా కూర్చోబెట్టి చెప్పి అర్థమైన తర్వాత అప్పుడు వాళ్ళు అడిగితే ఇచ్చారు మళ్ళీ బాప్తిసం. ఆ నపుంసకుడు ఏం చేశాడు? రమేష్ అన్న, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకమైంది. ఆయనలో నుంచి వచ్చింది స్పందన, ఆయన నుంచి కాదు. సంకల్పం అంతా అర్థమైన తర్వాత సంకల్పం దేని గురించి సంకల్పం చేశాడు? దేవుని సంకల్పం దేని చుట్టూ తిరిగిందని చెప్పాను. ఆ రోజు నేను దేవుని సంకల్పం చెప్పాను. ఆ పాఠం చెప్పలేదా? 2వ నెలలో చెప్పాను అన్నమాట. 2వ నెలలో ఏం చెప్పాను? అనాది దేవుని సంకల్పం అని చెప్పాను. అనాది దేవుని సంకల్పం దేని గురించి చేశాడనమాట అండి? సంఘం గురించి. కాబట్టి క్రీస్తు సంఘం గురించి చెప్పకుండా ఎలా ఇస్తారు బాప్తిసం వాళ్ళు? క్రీస్తులోనికి బాప్తిసం పొందాలంటే క్రీస్తు సంఘంలోనికి బాప్తిసం పొందటం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ పత్రిక 3:27. అదిగో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన, అంటే క్రీస్తులోనికి అంటే క్రీస్తు సంఘంలోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరము అది ఒక్క శరీరంలోనికి. ఇటు చూడండి, ఒక్క శరీరం అంటే ఒక్క సంఘంలోనికి, ఒక్క శరీరము, ఒక్క రాజ్యం, ఒక్క సంఘము, ఒక్క శరీరంలోనికి బాప్తిజం పొందింది అన్నాడు. ఒక్క శరీరంలో బాప్తిజం పొందడం అంటే ఒక్క. కాబట్టి మొదట్లో మనం చేసిన తప్పులు చేయలేదు సార్. ఈ రోజుల్లో ఒకే సంఘంలో 4 గుంపులు ఉంటున్నాయి. ఆ రోజులు అలా లేవు, మొత్తం ఒకే గుంపు అన్నమాట. ఈరోజు జనాభా సంఖ్య కోసం బాప్తిసం ఇస్తారు కొంతమంది. మీ దగ్గర 10 మందేనా అనుకుంటారనేసి బాప్తిసం అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తాం. మా దగ్గర 50 మంది 100 మంది అని చెప్పడానికి. ఆ రోజులు అలా కాదు. ఆ రోజులు ఒరిజినల్స్ ఉన్నారన్నమాట. ఒరిజినల్స్ కూడా ప్రాణత్యాగం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రాణత్యాగం చేసేవాళ్ళు సమయాన్ని త్యాగం చేశారు, జీవితాన్ని త్యాగం చేశారు, ధనాన్ని త్యాగం చేశారు, ప్రాణాలు కూడా త్యాగం చేశారు. బర్బా ఏమి ఇచ్చాడన్నమాట అండి సార్?
బర్బా తన భూములన్నీ అమ్మి అపోస్తుల పాదం మీద బర్నబా అపోస్తుల పాదం దగ్గర ధనాన్ని పెట్టుచు వచ్చాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి చాలామంది తమ తమ చరస్థిరాస్తులను నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ వచ్చారు. ఆ స్టెఫన్ అయితే ఏం సమర్పించారన్నమాట అండి? ప్రాణం సమర్పించారు. అపోస్తులు ప్రాణాలు సమర్పించారు. ఆ రోజున శిష్యులు, విశ్వాసులు అందరూ సమస్తాన్ని త్యాగం చేశారన్నమాట అండి. బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అన్నట్టుగా బతికారన్నమాట. అదండి పరిస్థితి. కాబట్టి సంఘం దగ్గరకు తీసుకురాకుండా బాప్తిస్మం ఇచ్చే దాఖలాలు లేవు రాజేష్ గారు. ఎందుకంటే దేవుని సంకల్పానికి సంఘమే కేంద్రం. సంఘం లేకపోతే అసలు దేవుని సంకల్పమే లేదనమాట. ఇదంతా రాసేసుకున్నారా మీరు? రాసుకోలేదా? రాసుకున్నారు. యేసుక్రీస్తు అక్కడ అంటాడు కదా, ఆయన నీతి నిమిత్తం నేను బాప్తిజం తీసుకుంటానని, నీతి యావత్తు ఇలా జరగవలసి ఉందన్నాడు కదా. ఆ మాట కింద లేదా నీ బైబిల్లో? అవును. నన్ను ఏం చేయమంటావు రాజేష్? ఇప్పుడు ఆలకించేది ఆయన, స్టేట్మెంట్ అయింది. ఇప్పుడు నేనేం చేయమంటావు చెప్పు, నువ్వు నన్ను అడిగితే. కాదు, ఇప్పుడు ఆలకించేది ఎవరు? విల్సన్ గారు ఏమంటున్నాడు? నేను ఈరోజు సహాయం చేస్తాను. ఎవరు సహాయం చేస్తావా అంటే, బాప్తిసం పొందిన వరకు సహాయం చేస్తాను అన్నాడు అనమాట. రమ్మన్నప్పుడు రావాలి, వచ్చింది ఏం చేయాలి? వచ్చి చూసుకోవడానికి. నమ్మి బాప్తిసం పొందినవాడు కాబట్టి బాప్తిసం పొందడానికి కదా రమ్మంది నిన్ను. ఉచితంగా వచ్చి నా దగ్గర నీ దాహాన్ని రోకలు లేకుండా తీర్చుకోండి అన్నాడు. అక్కడ యెషయాగ్రంథంలో ఏమన్నాడు అన్న రమేష్ అన్న? వచ్చి తీర్చుకోండి అన్నాడు. దేనికోసం? దాహం తీసుకోవడం ఏంటంటే బాప్తిసం పొందండి, నీకు పరిశుద్ధాత్ముడు వస్తాడు, నీ దాహం తీరుస్తాడు అని చెప్పేసి అనమాట. దానికోసం రమ్మన్నా, వచ్చి చూడటానికి కాదు కదా. దేవుని సంకల్పము ఏం చేశాడంటే, ఇది భూగోళం. ప్రపంచమంతా భూగోళం ఆధారం చేసుకొని ఉంది. భూగోళం లేకపోతే సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, గ్రహాలు అవసరం లేదు, నక్షత్రాలు అవసరం లేదు, ఏం అవసరం లేదనమాట అండి. కాబట్టి దేవుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఈ భూమికి అన్నిటికీ అనుసంధానం చేసి పెట్టాడనమాట అండి. ప్రపంచం అంతా భూమిని కేంద్రంగా చేసుకొని ప్రపంచం అంతా కొనసాగుతుంది. ఓకేనా? ఈ భూమి మానవుని కోసం తయారు చేశాడు దేవుడు. మానవుని కేంద్రంగా తయారు చేశాడు. మానవుని కేంద్రంగా తయారు చేసుకొని భూమిని చూస్తున్నాడు. భూమిని కేంద్రంగా ప్రపంచం తయారు చేశాడు. ఈ మానవుడు దేనికోసం అంటే క్రీస్తు సంఘం కేంద్రంగా తయారు చేస్తున్నమాట. అసలు క్రీస్తు సంఘం లేకపోతే మానవుని సృష్టించాల్సిన పని లేదు దేవునికి. మానవుని సృష్టించకపోతే భూలోకం అవసరం లేదు, భూలోకం అవసరం లేకపోతే ప్రపంచం అవసరం లేదు. టోటల్గా క్రీస్తు సంఘం చుట్టే దేవుని సంకల్పం తిరుగుతూ ఉందన్నమాట. జగత్తు పునాది వేయబడక మునిపే కోటాను కోట్ల సంవత్సరం నుంచి దేవుని మనసులో క్రీస్తు సంఘం ఉంది. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు లాంటి కుమారులు లాంటి సమూహం. ఆ సమూహం కావాలంటే మనుషులు ఉండాలి. మనుషులు ఉండాలంటే భూలోకం ఉండాలి. భూలోకం ఉండాలంటే ఈ విశ్వం అంతా ఉండాలి అనేసి దీన్ని కేంద్రం చేసుకొని మొత్తాన్ని సృష్టి చేశారన్నమాట. మొత్తం సృష్టి చేసిన తర్వాత అప్పుడు మనిషిని చేశారు. కాబట్టి దేవుని సంకల్పం అంతా దేని చుట్టూ తిరుగుతుంది సుధాకరణ? క్రీస్తు సంఘం లేకుండా దేవుని సంకల్పమే. అంతే ఇందాక ఏమన్నాడు అపోస్తలుల 27వ వచనంలో, మేము దేవుని సంకల్పం చెప్పకుండా మీకేమి. కాబట్టి నపుంసుడికి ఏం చెప్పుంటాడు అంటావు ఆయన? చెప్పు, ఇంకేమైనా డౌట్ మరి ఏనా? సునీల్ అన్న, ఈ డౌట్ క్లియర్ అయిందా? సులభంగా చిక్కులు పెట్టి పాపాలంటున్నా. సులభంగా చిక్కులు పెట్టి పాపాలు అన్నాడు కదా అక్కడ.
అవును, ఎబ్రీ పత్రికలో చెప్తాడు విషయాన్ని. కాబట్టి అంటే మనము ప్రతి సమస్యకి మనము ఇరుక్కోకూడదు అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, లేకపోతే వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడటం కానీ, లేకపోతే లోభత్వం సంబంధమైన విషయాల్లో కానీ, ఆ విషయాల్లో మనము ఎంటర్ కాకూడదు. ఎందుకంటే అది దేవుని చిత్తం అయితే చూసుకుందాం అనే ఉద్దేశంతో కొనసాగాల్సి దగ్గర, అంతేగాని తొందరపడాల్సిన పని లేదనమాట. మంది కానప్పుడు మనం దానిలో ఎంటర్ పడాల్సిన పని లేదు, అదే ఎంటర్ అవ్వాల్సిన పని లేదనమాట. ఎందుకు గాలిపోయే కంపం తగిలించుకోవడం దేనికి అంటారు చూసారా, అలాగనమాట. రతన్ బాబు అన్న చెప్పు, చెప్పేదేమి లేకపోతే బ్రేక్ తీసుకుందాం, ఓకేనా?